Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. మణికంఠుడికి విద్యాభ్యాస సమయం రావడంతో గురుకులానికి పంపించాడు మహారాజు. గురుకుల వాసం అద్భుతంగా పూర్తి కాగా ఆ మణికంఠుడు తన గురువుకి నమస్కరించి తమ అనుగ్రహంతో సంపూర్ణమైన విద్యను సకల విధములైన కళలను నేర్చుకున్నాను. మీకు గురుదక్షిణగా ఏదైనా కావాలంటే చెప్పండి అని అంటాడు. ఇదేమీ నాకు వద్దు, కానీ నా మనస్సులో ఒక దుఃఖం ఉంది అని అంటాడు. మీ మనస్సులో ఉన్న దుఃఖం ఏమిటో నాకు తెలుసు. దానిని తొలగించేందుకు సరైన తరుణం ఇదే. పుట్టినప్పటి నుంచి మాట్లాడలేనటువంటి తమ పుత్రుడిని నా ముందుకు తీసుకొని రండి అని అంటాడు. అతడిని చూసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పలుకుతాడు. తిరిగి అతను కూడా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాలను పలుకుతాడు. అసాధ్యమైన ఈ అద్భుతమైన కార్యాన్ని సాధించిన మీరు సాధారణ మణికంఠుడు కాదు. తమరు ఎవరు స్వామి అని అడుగుతాడు. ఒక అసుర సంహారం గావించి దుష్టులను శిక్షించి ఈ కలియుగాన్ని రక్షించేందుకు నేను అవతరించాను. ఈ రహస్యం మీకు మాత్రమే తెలిసినట్లుగా ఉండనివ్వండి గురుదేవా. నా అవతార లక్ష్యం ముగిసిన పిదప నా దర్శనానికి వచ్చిన భక్తులకు ఉత్తరా నక్షత్రంగా నేను దర్శనమిస్తాను. ఇదే నేను మీకు ఇచ్చే గురుదక్షిణ అని చెప్తాడు. అక్కడ నుంచి బయలుదేరుతాడు. గురుకుల వాసం పూర్తి చేసుకొని రాజభవనానికి తిరిగి వచ్చిన మణికంఠుడికి ఆనంద బాష్పాలతో మహారాణి స్వాగతం పలుకుతుంది. తల్లి బిడ్డల అనుబంధంపై ఆ విధి దృష్టి పడుతుంది. కారణం, కోప్యం దేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు. ఇది చూసిన మహామంత్రికి సంతోషం కలిగింది. కారణం, దుష్టుడైన మహామంత్రి మణికంఠుడిని సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు. తాను మహారాజు అయ్యే అవకాశం చేజారిపోయిన మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీలు లేదు అని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతాడు. అందులో భాగంగా ఒకరోజు మణికంఠుడు తాగవలసిన పాలల్లో విషాన్ని కలుపుతాడు. ఆ విషం కలిపిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. వెంటనే రాజవైద్యులందరూ మణికంఠుడిని కాపాడడం కోసం ఎన్నో వైద్యాలు చేసినా ఫలించలేదు. ఆ పరమేశ్వరుడు వైద్యుని రూపంలో అంతఃపురానికి వచ్చాడు. శరీరంలోని విషాన్ని తన మెడలో ఉన్న సర్పంతో బయటికి రప్పించి అతన్ని ఆరోగ్యవంతునిగా చేస్తాడు. అదే సమయంలో రాజశేఖర మహారాజు మణికంఠుణ్ణి యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలని భావిస్తాడు. ఇదే తగిన తరుణం అని భావించిన మహామంత్రి మహారాణిని ఒంటరిగా కలుసుకొని ఇలా చెప్తాడు. కొద్ది కాలంగా తమ మనస్సులో ఉన్న విషయం గురించి నాకు తెలుసు. ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించేందుకు మీకు జన్మించిన కుమారుడేగా నిజమైన వారసుడు అని చెప్తాడు. అప్పుడు 12 సంవత్సరాలు పెంచిన ప్రేమంతా మాయమైపోగా తన బిడ్డే రాజరాజే సర్వస్వంగా భావించింది రాణి కోప్యం దేవి. తగిన సమయం కోసం ఎదురు చూసిన మహారాణి ఒకనాడు
మహారాజుతో తన గర్భాన జన్మించని అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని, అతనికి బదులుగా తమ పుత్రుడైన రాజరాజుకే యువరాజు పట్టాభిషేకం జరిపించాలని వేడుకుంది. ఏమిటి నీవు మాట్లాడేది? నీ బుద్ధి మందగించిందా? నీ గర్భాన జన్మించకపోయినా మణికంఠుడే ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు. అతడు యువరాజు కావడమే న్యాయం అని అక్కడి నుంచి రాజు వెళ్ళిపోతాడు. మహారాణి కోరికను మహారాజు నిరాకరించడంతో మహారాణి మహామంత్రి ఏకమయ్యారు. మణికంఠుడిని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించే పథకం వేశారు. పథకం ప్రకారం కోప్యం దేవి విపరీతంగా తలనొప్పి వచ్చినట్లు నటించింది. దానికి వైద్యులు మహారాజుతో, రాజా, మహారాణికి ఏర్పడిన ఈ తలనొప్పి అతి భయంకరమైనది. అడవికి వెళ్ళి పులిపాలను తీసుకువస్తే గాని ఇది నయమవుతుంది అని అంటారు. ఆ పాలల్లో కొన్ని మూలికలు కలపగా ఆ ఔషధంతో నయమవుతుంది అని చెప్తారు. పులిపాలు ఎలా దొరుకుతాయి, ఎవరు తెస్తారు అని రాజు బాధపడుతూ ఉండగా అయ్యప్ప, తండ్రి, నేను అడవికి వెళ్ళి పులిపాలు తెస్తాను అని అంటాడు. నాకు అడవికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని అంటాడు. అయ్యప్ప దృఢమైన మాటలలోనూ స్థిరమైన చూపులలోనూ దైవత్వాన్ని గ్రహించిన పందలరాజు అయ్యప్పను అడవికి వెళ్ళడానికి అనుమతిస్తాడు. శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్పను బయలుదేరడానికి ముందు ఈశ్వరుడిని పూజించి 3 కళ్ళు కొబ్బరికాయను దైవ ప్రసాదంగా అయ్యప్ప తీసుకొని వెళ్లేందుకు ఇచ్చాడు. దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలు ఉంచి ఇరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపుతాడు. దేవతల కుతంత్రం కారణంగా తమ అసురులకు అమృతం లభించకపోవడం, అది మొత్తం దేవతలకే చేరిందని తెలిసి మహిషాముఖి ఆగ్రహం చెందింది. పులిపాల కొరకు వచ్చిన అయ్యప్ప అదే అడవిలోనికి ప్రవేశించగా వెలుగు చొరబడలేని అడవిలోనికి సూర్యుడు ప్రవేశించినట్లుగా ఉంది అయ్యప్ప రాక. అయ్యప్ప అడవిలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడు పంపిన భూతగణాలు ఆయనకు నమస్కరించి అనుసరించారు. దేవేంద్రునితో పాటు దేవతలంతా కూడా అయ్యప్పకు తోడుగా వచ్చారు. అయ్యప్ప రాక గురించి మహిషికి తెలిసింది. అతనిని అంతం చేయడం కోసం యుద్ధానికి సిద్ధమైంది. తనని ఎదిరించేందుకు ఒక బాలుడు రావడం చూసి ఆ రక్కసి నవ్వింది. అయ్యప్ప రాక గురించి తెలిసిన మునులు తనతో మొరపెట్టుకున్నారు. అయ్యప్ప తన అవతార లక్ష్యం పూర్తి చేసే సమయం వచ్చిందని గ్రహించాడు. మానసికంగా హరిహరులకు నమస్కరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. మహిషికి అయ్యప్పకు మధ్య చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మహిషిని నేలపైన పడవేసి తిప్పి విసిరి కొడతాడు. మహిషాముఖి శరీరం అలుదా నది తీరాన వచ్చి పడుతుంది. ఆమె తిరిగి లేచేలోపు ఆమె వీపుపై ఎక్కి వీరతాండవం చేస్తాడు. దీనిని పేటతుల్లి నాట్యం అని అంటారు. ఈ విధంగా తాండవం చేసి మహిషిని సంహరించాడు. అయ్యప్ప చేసిన మహిషాముఖి నర్తనాన్ని చూడడానికి వచ్చిన శివుడు తన నందిని పక్కనున్న చెట్టుకు కడతాడు. ఆ స్థలం ప్రస్తుతంగా కాలేయకట్టిగా పిలువబడుతుంది. అయ్యప్ప పవిత్రమైన పాదస్పర్శ వలన మహిషి శరీరం నుంచి విడుదలై శాప విమోచనం పొందింది లీలావతి. అయ్యప్పకు నమస్కారం చేసి, స్వామి, తమ పవిత్ర పాదస్పర్శ వలన నాకు శాప విమోచనం కలిగింది. ఇంక నేను తమకే సొంతం, నన్ను స్వీకరించండి, అనుగ్రహించండి స్వామి అని వేడుకుంది. నీ కోరిక నెరవేరదు. నేను ఈ అవతారంలో నిత్య బ్రహ్మచర్యంగానే ఉండబోతున్నాను. అయినా ఒక్క అవకాశం ఉంది. నాకు ఆలయం కట్టబడుతుంది. అప్పుడు నా దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తారు.
ప్రతి సంవత్సరం నా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కొత్త భక్తులు నన్ను మొదటిసారిగా దర్శించుకునేందుకు వస్తారు. ఆ విధంగా ఏ సంవత్సరం అయితే కొత్త భక్తులు ఎవరూ రారో అప్పుడు నేను నిన్ను వివాహం ఆడుతాను. అప్పటి వరకు ఎదురు చూడు అని చెప్పి నా ఆలయానికి సమీపంలోనే నీకు ఆలయం కడుతారు. నిన్ను మాలుగై పురత్తమన్ మంజుమాత అని పిలుస్తారు. భక్తులు పూజిస్తారు. నా ఆలయానికి వచ్చిన భక్తులు నీ ఆలయానికి కూడా వచ్చి దర్శించుకొని వెళ్తారు. నాకు సమీపంలోనే ఉన్న నీవు ఏ సంవత్సరం కొత్త భక్తులు ఎవరూ నన్ను దర్శించుకోవడానికి రాలేదో తెలుసుకోవచ్చు. అంతవరకు వేచి ఉండు అని లీలావతికి అభయమిస్తాడు. మహారాజు మహారాణితో నీ తలనొప్పి పోగొట్టే పులిపాలతో వచ్చిన మణికంఠుడిని చూడు అని అంటాడు. మణికంఠుడు స్వయంగా ఇంద్రదేవుడే పులిలాగా వాహనంగా మారి మిగిలిన దేవతలందరూ పులులులాగా మణికంఠుడితో వస్తారు. మహారాణి కోప్యం దేవి మణికంఠుడిని చూసి పాదాలకు నమస్కరించి క్షమించమని వేడుకుంటుంది. తల్లి, తాము నాకు నమస్కరించడమా? జన్మనివ్వకపోయినా నన్ను పెంచి పెద్ద చేసిన తల్లి మీరు. నన్ను 12 ఏళ్లు పెంచిన ప్రేమకి ఆప్యాయతకి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను? నాకు జీవితాన్నిచ్చిన దేవత కదా మీరు అని అంటాడు. సరే అయ్యప్ప, నీ అవతార లక్ష్యం ముగిసింది కదా, ఇక మా దగ్గరే ఉండకూడదా అని అంటుంది. లేదమ్మా, ఈ అవతారంలో నేను నిర్వర్తించవలసిన కర్తవ్యం మరొకటి కూడా ఉన్నది. అది కలియుగంలోని ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన ముఖ్య కర్తవ్యం. నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని నేనక్కడే ఉండి భక్తులను అనుగ్రహించదలిచాను. తండ్రి, మీ రాజ్యంలో ఏదో ఒక ప్రాంతంలో కొంత చోటు ఇవ్వండి, నేనక్కడే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తాను అని అంటాడు. మహారాజు, నాయన, నీకు ఎంత చోటు కావాలో ఎక్కడ కావాలో తీసుకో అని అంటాడు. నేను బాణం వేస్తాను, అది ఎక్కడైతే పడుతుందో అక్కడ నా కోసం ఆలయాన్ని కట్టించండి, అక్కడ ఉండి కలియుగాన్ని నేను పరిరక్షిస్తాను అని బాణాన్ని వేస్తాడు. అలా ఆ బాణం పడిన చోటే శబరిమల. అయ్యప్ప కోరినట్టే ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా జరిపించాడు రాజశేఖర మహారాజు. ఆ ఆలయంలో జీవిత తత్వాలు వివరించే విధంగా 18 మెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ 18 పవిత్రమైన మెట్లు 18 మంది దేవతలకు 18 మంది తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి. అప్పుడు పరశురాముడే తీసుకువచ్చిన తత్వమసి అనే చిన్ముద్రతో కూడిన స్వామివారి రూపమే తగినదని భగవంతుని ఆనతి ప్రకారం మకర సంక్రాంతి దినమైన పర్వదినాన ఉత్తర నక్షత్రయుక్త శుభదినమున పరశురాముడు ధర్మశాస్త్రాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు అయ్యప్ప తన భక్తులకు దర్శనమిచ్చి పరిపాలిస్తున్నాడు. తన గురువుకిచ్చిన మాటలను నిలబెట్టుకున్నాడు. తనను శరణు కోరిన వారికి కుడి చేతిని కుడి మోకాలిపై ఉంచి అభయహస్తంతో అనుగ్రహిస్తున్నాడు అయ్యప్ప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.